అమ్మ మీ పేరు? బత్తిల స్వాతి. ఈ ఉద్యోగం కోసం ఈ రోజు కోసం ఎన్ని రోజుల కల మీకు ఇది? నేను 3 సంవత్సరాల నుంచి 2022లో నోటిఫికేషన్ పడింది. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. మధ్యలో వేరే ఉద్యోగాలకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ ఇది మాత్రం వదలకుండా దీనికి ప్రయత్నిస్తూ గట్టిగా అన్నిటికీ చూసుకుంటూ నోటిఫికేషన్స్ అవన్నీ గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పేసి ఒక గోల్గా పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యాను. మీకు అనిపించిందా అంటే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్పటి నుంచి కూడా ఏదో కారణాల ద్వారా వాయిదాలు అవుతూ వచ్చింది కదా, మరి ఈ గవర్నమెంట్ ఇంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ చేసిద్ది, ఇంత ఫాస్ట్గా ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారా? అంటే ముందుగా అయితే ఏం ఊహించలేదు. నాకు అంతగా గవర్నమెంట్ గురించి అంతగా ఐడియా లేదు, కానీ చాలా త్వరగానే కంప్లీట్ చేసింది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్తారు? ఇంకా నిరుద్యోగులకి ఇంకా ఉద్యోగాలు కల్పించి వాళ్ళ భవిష్యత్తులో కూడా వెలుగులు నింపాలని, ఇంకొంచెం ఇలాంటి హైయర్ ప్రొఫెషన్స్ అందరికీ దక్కాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బాబాయ్ గారు మీ పేరు? జయరామ్ నాయక్. ఎలా అనిపిస్తా ఉంది ఈ రోజు మనవరాలు ఉద్యోగం తెచ్చుకుంది కదా, ఎలా అనిపిస్తా ఉంది? ఈ ప్రభుత్వంలో మాకు మా మనవరాళ్ళకి మా మనోడికి మాకు ఉద్యోగాలు ఏదైనా బాగా చదువు అయినా దేనికైనా బాగా సూపర్ సిస్ట్ గా బాగుంది. ఈ ప్రభుత్వం ఇంకొకసారి అయినా 3 సార్లు అయినా రావాలని దేవునికి ప్రార్థిస్తున్నాను. ఏంటంటే ఇక్కడ కార్యక్రమం ఏదైనా దేనికైనా ఏ పనికైనా బాగా సూపర్ సిస్ట్ బాగుంది. బాబు గారు ప్రభుత్వం బాగుంది. అమ్మ మీ పేరు? నా పేరు బాణవతి వాగిలక్ష్మిబాయి. ఎలా అనిపిస్తుంది అమ్మ ఈ రోజు ఉద్యోగం తెచ్చుకున్నారు, ఆ కళ నెరవేరిన రోజు అనిపిస్తా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? నా గోల్ పోలీసు, దాన్ని అచీవ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న కళను నేను నెరవేర్చాను, మా అమ్మ కళను నెరవేర్చాను. మేము 5 అక్క చెల్లెలమైనా మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఎప్పుడు పనికి పంపించకుండా మాకు చదువు ఇదొక్కటే మాకు నేర్పించారు. దాన్ని నేను అచీవ్ చేయడం వల్ల వాళ్ళ కళలో నేను సంతోషం చూశాను. ఈ ఉద్యోగం మీకు దానికి ఎలా ఉపయోగపడుతుంది? నేను వాళ్ళని బాగా సపోర్ట్ చేయగలుగుతానని అనుకుంటున్నాను ఈ ఉద్యోగం ద్వారా. ఎన్ని సంవత్సరాల కష్టం అండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం పోరాడుతా ఉన్నారు? నోటిఫికేషన్ పడిన కాడ నుంచి ఉద్యోగం కోసం పోరాడుతూనే ఉన్నాను. ఇంక వేరే ఎగ్జామ్స్ కూడా రాశాను. ఇది నాకు లక్కీగా తగిలింది. నా గోల్ నేను అచీవ్ చేయగలిగానని హ్యాపీనెస్. మొత్తంగా అనుకున్నారా 1.5 year లో ఇంత ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఇంత ఫాస్ట్ గా ఉద్యోగాలు వస్తాయని? అనుకోలేదు, కానీ కానిస్టేబుల్ పోస్ట్ ను ఒకరిని గుర్తించి దానికి మళ్ళీ మాకు రిక్రూట్మెంట్ ఇచ్చారు, జాబులు కల్పించారు. అనుకోలేదు. ఏం చెప్తారు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ? నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా తొందరగా ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మ మీ పేరు? ప్రత్యూష. ఎట్లా అనిపిస్తా ఉంది అంటే ఎన్ని సంవత్సరాల కష్టం ఈ రోజు ఈ కళ నెరవేరడానికి? చాలా వెయిట్ చేసామండి, మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం, ఈవెంట్స్ కోసం, అన్నిటి కోసం. ఇంకా ఫైనల్ గా రిజల్ట్ వచ్చింది, చాలా హ్యాపీ సెలెక్ట్ అయినందుకు. అంటే అనుకున్నారా ఇంత ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్ గా పోస్టింగ్ వస్తాయని అనుకున్నారా? అంటే ఎక్స్పెక్ట్ చేసామండి మేము, అంటే చంద్రబాబు గారు వస్తే ఇస్తారని అనిపించింది మాకు మెయిన్స్. అలాగే జరిగింది. ఎందుకు ఆ నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద? ఏమోనండి, మామూలుగా ఇంకా ఈయన దిగారు, ఆయన వచ్చేసారు కదా, ఇంకా ఉండేది ఈయనే కదా, ఈయనే ఇస్తారనిపించింది అంతే. నా పేరు వి అరుణ అండి. అరుణ గారు, ఎట్లా అనిపిస్తా ఉంది మీ కూతురు ఇంకొన్ని రోజుల్లో యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేయబోతా ఉంది, ఎలా చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. కానీ లేట్ గానైనా చాలా జాబ్స్ కు ప్రయత్నం చేస్తా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగానే రాసింది, కానీ మరి ఏది కూడా రాలేదు. 2022 నోటిఫికేషన్ ఇది అయినా కూడా ఇంత డిలేగా అవడం వాళ్ళకు కొంచెం నిరుత్సాహం కలిగింది. అయినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మేము ముందుకు సాగాము. అమ్మాయి కూడా సంతోషం, మాకు కూడా సంతోషంగానే ఉంది ఇలా ఇది చేసినందుకు. ఈ కేసులన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఇస్తున్నందుకు లోకేష్ బాబు గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. షేక్ అష్కర్ అన్న. ఎన్ని సంవత్సరాల కళ అండి ఇది? నేను 8th class లో ఉన్నప్పుడు అనుకున్నానండి పోలీస్ అవ్వాలని. అది నా డ్రీమ్ అండి, ఈ రోజు అది నిజమైంది. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు కష్టం ఎన్ని సంవత్సరాలు? 5 years నుంచి కష్టపడుతున్నానండి. ఆఫ్టర్ కరోనా నుంచి రాజమండ్రి సిటీకి సెలెక్ట్ అయ్యాను నేను, సివిల్ కానిస్టేబుల్ కింద. కూటమి ప్రభుత్వం మాకు చాలా మేము ఉన్న స్థాయిని ఇంకా పెంచిందండి. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మా ఫాదర్ కూడా చనిపోయారు నా చిన్నప్పుడే. అమ్మ అన్నయ్య నన్ను చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాకు ఇది రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ కి ఈ విషయంగా నేను ధన్యవాదాలు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 2-3 నెలలు పని చేసుకోకపోతేనే తినగలుగుతామా లేదా అనే పరిస్థితులు ఉంటాయి. మరి 5 సంవత్సరాలు మిమ్మల్ని చదివించడానికి మీకు కావాల్సిన బుక్స్ కానివ్వండి, ట్రైనింగ్ కి కావాల్సినవి కానీ వీటన్నిటికి సంబంధించి మీ మదర్ కష్టం ఎలా ఉండేది? మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి, అంటే ఇంట్లోనే ట్రైలింగ్ అది చేస్తూ ఉంటారు చుట్టుపక్కల తీసుకొని. అన్నయ్య ఏమో బట్టల షాప్ లో చేస్తాడు. నేను డెకరేషన్ అండి, పచ్చిపూల డెకరేషన్ అవి చేసుకుంటా చదువుకున్నా. 5 years కూడా
మాకు కొంచెం అలాగే గడిచింది. నెక్స్ట్ అంతా కూడా బాగుంటుందని అనుకుంటున్నానండి. ఈ జాబ్ రావడం వల్ల సమాజాన్ని సేవ చేసినట్టు ఉంటుంది. దట్టు 2022లో వచ్చిందన్న ఈ నోటిఫికేషన్. అప్పటి నుంచి కూడా దీనికి అడ్డంకులు చూస్తూ ఉన్నాం. కొన్ని రోజులు నోటిఫికేషన్ అంటూ ఎగ్జామ్స్ ఎలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చే చూసాం కదా. ఎక్కడైనా డ్రాబ్యాక్ అనిపించింది అంటే ఎక్కడైనా గివప్ ఇచ్చేద్దాం వచ్చిద్దా రాదా అన్న? లేదండి, నేను అనుకున్నాను మాక్సిమం ఒక 3 years దీని మీద కూర్చుందాం అనుకున్నాను. ఇంకా డిలే అయినా పర్లేదు, నేను ఎలాగో చేసుకుంటున్నాను పార్ట్ టైం కింద అది డెకరేషన్స్ ఏదో కొట్టాలని ఉన్నాను. ఎస్ఐ కూడా నాకు దగ్గర దాకా వచ్చి పోయింది. అది ఈ కానిస్టేబుల్ ఈసారి మాత్రం ఖచ్చితంగా కొడదాం అనుకున్నాను. కూటమి ప్రభుత్వం అన్నట్టుగానే ఒక 1 year వచ్చిన 1 year లోనే దీని మీద ప్రణాళిక చేసి మాకు ఈవెంట్లు పెట్టి మెయిన్స్ కూడా పెట్టిందండి. కేసుల కారణంగా ఆగిపోయింది ఇది మధ్యలో 2 years ఆగిపోయింది, 1.5 year దాకా. తర్వాత కూటమి గవర్నమెంట్ రాగానే మాకు 1.5 year లోనే మొత్తం ఇప్పుడు ట్రైనింగ్ పంపిస్తున్నారు. ఇప్పుడు 21st నుంచి ట్రైనింగ్ అండి. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం ఇప్పుడు వచ్చామండి. అంటే ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది రిక్రూట్మెంట్ అని అనుకోలేదండి. మాకు ఆ మధ్యలో హోప్స్ వదిలేసుకున్నాం. ఆల్మోస్ట్ ఎలక్షన్ వరకు కూడా మాకు హోప్స్ లేవు. కూటమి ప్రభుత్వం యోగాలను చెప్పారు కదండి లోకేష్ గారు, ఇస్తాం 1.5 year లో వచ్చిన 6 months లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఈ రెండు ఇంకా మాకు ఈవెంట్స్ అవి పెట్టేశారు. ఇదిలాగా మొత్తం కేసెస్ అన్ని కూడా డిలే అవ్వకుండా అవన్నీ కూడా పరిష్కరించేసి మాకు ఎగ్జామ్ అనేది త్వరగా కండక్ట్ చేశారండి. దీని ప్రకారంగా ఏంటంటే ఇది ఎంత త్వరగా కంప్లీట్ చేయడం వల్ల ఏంటంటే మాకు ఏజ్ అనేది కొంచెం త్వరగా రావడం వల్ల ఏంటంటే ఫ్యామిలీని మేము సెటిల్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు త్వరగా మేము కూటమి గవర్నమెంట్ ఇక్కడ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరమ్మా? నా పేరు ఆశా బేగం అండి. ఏంటి మీ కొడుకు 5 సంవత్సరాల కష్టానికి రోజు ప్రతిఫలం వచ్చింది కదా? సంతోషపడుతున్నాం అండి. నిజంగా మాకు కూటమి ప్రభుత్వం చాలా మేలు చేసి పెట్టింది. ఆయన బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు. అది చేసి చాలా సంతోషంగా ఉంది ఆయన చేసినందుకు. మేము ఎప్పుడు ఆయన రుణపడి ఉంటాం. మా కష్టాలన్నీ తీరుతాయని చాలా బాధపడ్డామండి వీటి వల్ల. అలా కూర్చుని పడి బాబు ఆయన చేసుకుని డెకరేషన్లు చేసుకుంటాను చెప్పారమ్మా. అంటే 5 సంవత్సరాలు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు కదా, సరే వదిలే వేరేది ఏదైనా చూసుకుందా? ఎందుకంటే ఇప్పుడు ఒక ఆశ మీద ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనం వదిలే మరి అది పని చెయ్యి అని మనం అనకూడదు. ఎందుకంటే అటు పట్టుదలగా వదిలేసాం అనుకోండి అది ఎప్పుడైనా సాధించగలుగుతారు. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మంచి జరిగింది. అన్నారు కదా బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని, అదంతా అది పెద్ద డ్రామా అంటారు. దానివల్ల ఏది లేదండి, డ్రామా కాదండి. మనము ఓపికగా ఏదైనా ఎదురు చూడాలి, చూస్తేనే అది అవుతుంది. మనం ఏదో ఇది అవ్వలేదు ఇది అవ్వదు అని అనుకుంటే ఏది అవ్వకుండా ఉంటుంది. కానీ నిజంగా అవుతుంది అంటారా చంద్రబాబు నాయుడు వల్ల ఉద్యోగాలు? అవుతుందండి, డబల్ స్పీడ్ లోనండి. గవర్నమెంట్ చాలా బాగుంది, మేము చూస్తున్నాం బయట ప్రతి చోట కూడా. ఫస్ట్ మేము చూసిన దానికన్నా ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది బయట. ప్రతి ఒక్కరు కూడా అంత స్టిక్ గా ఉంటున్నారు. ప్రజల్లో కూడా మంచి ఇది స్పందన కూడా బాగుందండి. అందరి ఎక్కడ మాకు మాత్రం బాగా నచ్చిందండి. నమస్తే అండి, నా పేరు రమేష్ కుమార్ అండి. ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాల నుంచి 2021లో నేను డిఫెన్స్ లో పనిచేసానండి. ఆర్మీలో పనిచేసి 16 సంవత్సరాలు పనిచేసి నేను రిటైర్ అయ్యి వచ్చాను. రాగానే 2-3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. పాత గవర్నమెంట్ లో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలు అమలు చేయకపోవడం వల్ల మేము ఏపీఎస్సీ లో మేము సెలెక్ట్ కాలేకపోయాం. గ్రూప్ 4 లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి కూడా మేము జీవో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మేము ఆ బాధలు పడుతూ దాని మీద కోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. సో దాంతో పాటు దాని తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్ కి ఎస్ఐ దానికి మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. దీని మీద అయితే హోప్స్ వదిలేసుకున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఎప్పుడో వస్తుందిలే అని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది. ఇది ఒక తొలి స్టెప్ గా భావిస్తున్నాం మా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయడానికి, మా సెకండ్ కెరియర్ ని. అనుకున్నారన్నా ఇంత ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఏదైతే గతంలో దీనిపైన వచ్చినటువంటి కేసులు దీనిపైన జరిగినటువంటి గొడవలు చూసాం కదా, ఆ తర్వాత ఇంత ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ చేస్తారు, ఇంత ఫాస్ట్ గా సెలక్షన్ జరుగుతుంది అని అనుకున్నారా? మేమైతే ఫస్ట్ లో అనుకోలేదండి. మేము కోర్టులు కూడా వెళ్ళడం జరిగింది, చూసాం కాబట్టి మా ఎదురుగుండానే జరిగింది సిస్టమ్ అన్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి అనుభవం అని, లోకేష్ గారి యొక్క యువరక్తం అని. సో ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేద్దాము అనుకుంటే దాన్ని పూర్తిగా వదిలిపెట్టకుండా దాన్ని కంప్లీట్ చేసి పెట్టాలన్న ఒక సిస్టమేటిక్ అన్నది చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చింది. కాబట్టి ఇది ఇంత ఫాస్ట్ గా అయింది. ఇందులో ఉన్న సిస్టమ్ లో అంటే మనం డాక్యుమెంటేషన్ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ ఇతర ఇబ్బందులు లేకుండా అన్నది ఈ గవర్నమెంట్ కి బాగా తెలిసినట్టు ఇంకే గవర్నమెంట్ తెలియదని కూడా మేము అనుకుంటున్నాం. సెలక్షన్ ప్రాసెస్ పైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు జనరల్ గా ఈ ఉద్యోగాలు అనగానే చాలా మందికి ఉన్నటువంటి థాట్ ఏంటి అంటే రికమెండేషన్లు లేదంటే కొనేయచ్చు అనేవి చాలా మందికి ఉన్నటువంటిది. మీకేమనిపించింది ఈ ప్రాసెస్? జెన్యూన్ గానే అనిపిస్తుంది? నాకు చాలా జెన్యూన్ అనిపించింది. ఎందుకంటే నేను టీచర్ జాబ్ ని ఒక మార్క్ లెవెల్లో నేను ఆగిపోయి ఉన్నాను. ప్రజెంట్ నాకు రావాల్సింది వేరే వాళ్ళకి అంటే అన్ఎక్స్పెక్టెడ్ కూడా జరిగింది. ఆ సిస్టమ్ లో కూడా నేను చూశాను. రికమెండేషన్లు కానీ ఇటువంటి ఎంకరేజ్మెంట్ అన్నది ఎక్కడా లేదు. ఏ ఎమ్మెల్యే గారు కానీ ఈ జాబుల కోసం రికమెండేషన్ చేయడం ఇప్పుడైతే కనపట్లేదు. బాబా గారు మీ పేరు? బత్తుల రామకృష్ణ. ఎవరికి వచ్చింది జాబ్? మా అమ్మాయి, చిన్న అమ్మాయికి. ఎన్ని సంవత్సరాల నుంచి చదివిస్తున్నారు ఈ ఉద్యోగం కోసం? 2 సంవత్సరాల నుంచి. అనుకున్నారా ఉద్యోగం ఖచ్చితంగా కొట్టిద్ది నా కూతురు సంపాదించింది? ఉద్యోగం కొట్టిద్దని అనుకున్నాం. బాగా అమ్మాయి బాగా చదివిద్ది, బాగా ప్రిపేర్ అవుద్ది, కొట్టిద్దని బాగా నమ్మకం ఉంది. ఈ మధ్యకాలంలో పల్లెటూరులో ఆడపిల్లలు 10వ తరగతి అయిపోగానో 18 సంవత్సరాలు రాగానే పెళ్లిళ్ళు అని చేసి పంపించేస్తున్నారు కదా. ఆడపిల్లల్ని భారంగా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి మీ కూతురు ఉద్యోగం వచ్చే వరకు కూడా చదివించాలని ఎందుకు అనిపించింది? మేము బాగా ఉద్యోగం వచ్చినా చదివించాలని పట్టుబట్టాం. ఇంకా ఈ ఉద్యోగం కాకుండా ఇంకా పై ఉద్యోగాలు కూడా సాధించాలని మేము బాగా కోరుకుంటున్నాం. అనుకున్నారంటే
ఈ గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా ఉద్యోగాలు ఇచ్చింది అనుకున్నారా? ఫాస్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఈ గవర్నమెంటే ఫస్ట్ బాగా కానీ చంద్రబాబు నాయుడు ఎంత ఫాస్ట్గా చేస్తాడు అనుకున్నారా? అనుకున్నాం. అసలు గవర్నమెంట్ జాబ్ అంటేనే ఈయన పట్టుదల, ఉద్యోగాలు అంటే పట్టుదల చంద్రబాబు నాయుడుకి. అన్న మీ పేరు? ఉపేంద్ర ఉల్లి. ఉపేంద్ర గారు, ఏంటి ఎలా అనిపిస్తా ఉంది ఇంకొన్ని రోజుల్లో యూనిఫామ్ వేసుకొని ఒక బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్గా వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా అనిపిస్తా ఉంది? ఎలా ఉంటే చాలా కష్టపడి ఇంతవరకు రాగలిగామంటే దానికి చాలా ఆనందంగానే ఫీల్ అవుతున్నాం. దట్టు పేరెంట్స్ ముందుగా ఇంతలా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం గర్వకారణంగా ఉంది. వాళ్ళతో కలిసి చేసుకోవడం అనేది చాలా స్ట్రగుల్ అయ్యాం. మొత్తానికి మేము అనుకుని సాధించాం కాబట్టి ఇట్స్ ఏ హ్యాపీ ఎండింగ్ అనుకోవాలి. ఎన్ని సంవత్సరాలు కష్టం అండి ఈ రోజు కోసం? ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు? మ్యాక్సిమం 3 years, దగ్గర 3 years అవుతుంది. ఈ నోటిఫికేషన్ పైన మీకు ఏమనిపించింది అన్న? అంటే 2022లో నోటిఫికేషన్ రావటం, అక్కడ నుంచి కూడా దీనికి ప్రతి అడుగున అడ్డంకులు కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏమనిపించింది? ఏమనిపించడం బట్టి ఎవరు కావాలని నోటిఫికేషన్ లేట్ చేయడం అనేది జరగదు. ఏ గవర్నమెంట్ కూడా కావాలని దీన్ని లేట్ చేద్దాం, కావాలని ఇలా ప్రొలాంగ్ చేద్దామని అనుకుని అయితే ఉండదు. కాకపోతే అది మరి మా బ్యాచ్ యొక్క బ్యాడ్ లక్ అనుకోవాలి. దానికి అలా కాన్సిక్వెన్స్ గా ఫేస్ అవ్వడం, ఆ స్ట్రగుల్స్ అన్ని రావడం ఇంత లేట్ అయింది. లేట్ అవడం అనేది చాలా ఇబ్బంది పడాల్సిన విషయమే. కానీ మరి తప్పదు, ఎవరు కావాలని చేసింది కాదు, అది అలా కుదిరిసిందంటే మాకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1.5 year లో ఆ రిక్రూట్మెంట్ జరగటం, ఈ రోజు మీరు సర్టిఫికేట్లు కూడా ఏదైతే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా తీసుకోబోతా ఉన్నారు కదా, అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఇంత ఎర్లీగా ఇంత ఫాస్ట్గా జరుగుతుంది అని? ఎందుకంటే చెప్పారు కదా లోకేష్ గారు, ఎలాగని మేము వచ్చాక ఇలాగ యోగాల పేరుతో ప్రత్యేకించి మేము ఒక స్పెషల్ డ్రైవ్ చేసి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తామని ఆయన చెప్పారు కాబట్టి చేస్తారని అనుకున్నాం, చేశారు. సో అంటే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అంటే గవర్నమెంట్ కానీ లేదంటే ఏదైతే ఈ కేసులు ఏదైతే ఉన్నాయో దాన్ని కొంత పర్సనల్ గా తీసుకుని లోకేష్ గారు కూడా దీంట్లో కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి. లోకేష్ గారికి ఏం చెప్తారు? అందరి తరపున అందరూ మాట్లాడలేరు మైక్ ముందుకు వచ్చి, అందరికీ ఇప్పుడు ఇక్కడ అందరూ ఉండలేకపోవచ్చు. అందరి తరపున నేనే లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, అలాగే మన హోమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరికీ కూడా థ్యాంక్స్. ఎన్ని సంవత్సరాల కష్టం ఈ రోజు కోసం, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు? అది కూడా 6 years నుంచి కష్టపడుతున్నాను. 2019లో మిస్ అయింది, అప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఈ 2022 రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అప్పుడు వచ్చిన నోటిఫికేషన్, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కేసులన్నింటిని కూడా కొట్టేసేలా చేసి కేసులన్నీ కూడా హైకోర్టులో వాదించి ఈ రోజు మీకు నోటిఫికేషన్ తీసుకొచ్చి రిక్రూట్మెంట్ కూడా అయిపోతా ఉన్నటువంటి పరిస్థితి, మీకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా వస్తూ ఉన్న పరిస్థితి. ఏంటి అసలు ఈ నోటిఫికేషన్ పైన ప్రభుత్వం ఎలా పనిచేసింది అనుకోవచ్చు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయింది. మా స్టూడెంట్స్ సమస్యలు ఏవైనా సరే త్వరగా తీర్చారు. లోకేష్ గారు ఎప్పుడో చెప్పారు, మేము గవర్నమెంట్ రాగానే మేము కేసు క్లియర్ చేసి విత్ ఇన్ 6 months క్లియర్ చేస్తామని చెప్పారు. ఆయన మాట కట్టుబడి ఉన్నట్టే మొత్తం క్లియర్ చేశారు. హోమ్ మినిస్టర్ అంతే గారు కూడా చాలా కష్టపడి ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్ చేశారు. ఇప్పుడు ఏదైతే దీనికి పెట్టారో యువగలం అని పేరు, అదే యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పాడు. సో ఆ విధంగా ప్రభుత్వం కానీ లోకేష్ కానీ పనిచేస్తున్నారన్న? పనిచేస్తున్నారు కదన్న. ఇది మీకు ఎదురుగా తెలుస్తుంది. మొన్న 16,000 జాబులు తీశారు, టీచర్ జాబులు. ఇప్పుడు 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ చేశారు. అలాగే కంపెనీలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఆయన ఇచ్చిన మాట అయితే నెరవేరుస్తారు అనుకుంటున్నాం. అన్న మీ పేరు? నా పేరు అడ్ల రాజు అన్న. రాజు గారు, ఎన్ని సంవత్సరాల కళ అండి ఇది? ఈ రోజు యూనిఫామ్ వేసుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు? నేను కరోనా ముందు నుండే కష్టపడుతున్నాను అన్న. శామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అయితే కరోనా రావడం వల్ల మళ్ళీ ఆగిపోయింది అనమాట. కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశాను. 2022లో నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 3.5 సంవత్సరాలు కష్ట ఫలితం అన్న ఈరోజు కానిస్టేబుల్ ఏపీఎస్పీగా శ్రీకాకుళం బెటాలియన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అన్న, ఏదైతే మీ ఫ్యామిలీ తల్లిదండ్రుల ఆశ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కొంత మీకు చేదోడు వాదోడుగా ఉండి ఏదైతే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి పడ్డటువంటి కేసులు కానీ వచ్చినటువంటి అడ్డంకులు కానీ లోకేష్ మొత్తం కూడా తను వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకొని వాటిపైన కోర్టుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి, చివరిగా మీకు అపాయింట్మెంట్ లెటర్ వరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏంటి లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది ఈ విషయాల్లో? ఈ ప్రభుత్వం చెప్పే విధంగానే మేము వచ్చి 6 నెలల్లోనే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తామని మాట అన్నారన్న. అదేవిధంగా చేశారు. ఈరోజు జరగడం జరిగిందన్న. సో మొత్తంగా ఏంటి లోకేష్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్తారు? ఎలా కంగ్రాట్స్ చెప్పుకుంటారు? అదే సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరపున మరియు వాళ్ళ తల్లిదండ్రుల తరపున ప్రతి ఒక్కరి తరపున ముందుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నామన్నా.